ఏ జనమైనా కానీ, ఎలాంటి మనుషులైనా కానీ, ఎలాంటి వర్గమైనా కానీ దేవునికి భయపడి నీతిగా జీవించేవారిని నేను అంగీకరిస్తా, నా బిడ్డలుగా స్వీకరిస్తా, నాతో వారిని ప్రయాణం చేయనిస్తా, వారితో నేను స్నేహం చేస్తాను, వారితో నేను సహవాసం చేస్తాను. నీకు నచ్చదు, నీకు ఇష్టం లేదు, జక్క ఇంటికి వేసేయబోతా ఉంటే ఎవరికి నచ్చదు. అక్కడ ఉండే వాళ్ళకి ఏంద్రా ఏసై ఇంటికి పోతున్నాడు, ఆయన గురించి తెలిసినట్లేదు ఏసై కంటే. ఏసైకు తెలుసు, ఏం తెలుసా, ఈ జక్కయ్య నాకు భయపడేవాడు. హల్లెలూయా. ఈ జక్కయ్య నా కొరకు నీతిగా బ్రతికేవాడు, ఈ జక్కయ్య నా కొరకు సమర్పించుకునేవాడు, నా కొరకు నిజాయితీగా తీర్మానం తీసుకునే వ్యక్తి. యోహాను అంటాడు, సర్ప సంతానమా. ఎంత భయంకరంగా వాళ్ళు పొరపాట్లు చేస్తుంటే ఆ మాట అంటున్నాడు యోహాను, సర్ప సంతానమా. ఎందుకు మీరు అబ్రహాం పిల్లలని చెప్పుకుంటారు, దేనికి క్రైస్తవులు అని చెప్పుకుంటారు, పనికి మాలి పనులు చేస్తా, అక్రమాలు చేస్తా, దేవునికి భయంకరమైన వ్యతిరేకమైన పనులు చేస్తా, దేవునికి భయపడకుండా మందిరంలో ఎందుకు కూర్చో ఉన్నారు మీరు? మారు మనసు పొందండి. మొదట అన్యులు భయపడుతున్నారు నాకు, నన్ను ఆరాధించిన వారు భయపడుతున్నారు నాకు, నేను వారిని దీవిస్తా ఉన్నా.